ఒక అతనికి వాకింగ్ చెప్తూ సువార్త పడేసినాడంట. వాడు వద్దన్నాడండి, వాకింగ్ చెప్పుకున్నాక అన్నాడండి. చెప్పొద్దన్నా సరే ఈ సేవకుడు వెనకరానికి వెళ్ళి చెప్తుంటే, కొట్టినంటే చచ్చిపోతావు, వాకింగ్ చెప్పొద్దన్నాడు కదా అన్నాడండి. అప్పుడు ఫోన్లో వీడితో ఎందుకులే గొడవ అని చెప్పి న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తీసి, నువ్వు చదువుకో, ఈ వాక్యం చదువుకో అన్నాడండి. నేను చదవను, నాకు వద్దన్నాడండి. అయ్యా మీరు కనీసం ఈ వాక్యం చదువుకుంటే దేవుడు మీతో మాట్లాడతాడేంటంటే, ఓకే నాకు ఇవి చదువుతాను, అయితే చదివే ముందు ఒక్కొక్క పేజీ చింపుకొని సిగరెట్కి వెళ్ళి బైబిల్కి నేను సిగరెట్లాగా చేసుకొని తాగుతాను ఇట్లా అన్నాడండి. ఆవిడ పాస్ అన్నాడంట, ఓకే నువ్వు సిగరెట్లాగా చేసుకొని తాగు ప్రతి పేజీ, కానీ సిగరెట్లాగా చేసుకొని తాగే ముందు చదివేసి కాల్చుకన్నాడండి. అలాగే అని చెప్పి తీసిపోయాడండి. మత్తయి సువార్త 1వ పేజీ చదివాడండి. అది చింపేసి దాన్ని సిగరెట్లకు చొట్లా చేసుకొని కాల్చాడండి. 2వ పేజీ చింపాడండి, 3వ పేజీ చింపాడండి. అలా చింపుతూ కాలుస్తున్నాడండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఏదో చర్చెస్ మీటింగ్ ఏదో జరుగుతుందంటే, ఏదో మొత్తానికి జరుగుతుంటే అక్కడికి ఆయన వెళ్ళాడంట. ఈ సభకి పాస్టర్ ఎవరైతే సువార్త పడించాడో ఆ పాస్టర్ వెళ్తే, అక్కడ ఆ పెద్ద క్రూసేడ్లో ఎవరైతే ఈ యొక్క బైబిల్ పొందుకున్నాడో ఆ వ్యక్తి నుంచి ఉన్నాడంట. అక్కడ అతని కలగని ఆ వ్యక్తి చెప్తున్నాడంట, నువ్వు నాకు ఇచ్చినటువంటి బైబిల్ నన్ను మార్చేసింది అన్నాడండి. ఫస్ట్ ఎలా సాధ్యమయ్యేది, ఏం జరిగింది, నువ్వు కాలుస్తున్నావు కదంటే, నేను కాలుస్తున్నాను కానీ కాల్చే ముందు చదవమన్నారు కదా, నేను మత్తయి సువార్త కాల్చేశాను, నేను మార్కు సువార్త కాల్చేశాను, లూకా సువార్త కాల్చేశాను, కానీ యోహాను సువార్త దగ్గరికి వచ్చేప్పటికి అది నన్ను కాల్చడం మొదలెట్టిందని చెప్పాడంట ఆయన.